విశ్వంలో ఎక్కడో ఒక మూల ఎవ్వరికీ కనిపించకుండా తిరిగే ఒక అతి పెద్ద గడియారం ఉందని ఒకసారి ఊహించుకుందాం. ఘడియారమంటే మామూలు ఘడియారం కాదు కదా? అవును, మామూలుది కాదు. ఆ గడియారం ప్రతి 12 సంవత్సరాలకొకసారి మాత్రమే చాలా పెద్దగా ఒక అలారం మోగిస్తుంది. వావ్, 12 ఏళ్లకొకసారి! రైట్? ఆ ఖగోళ అలారం మోగిన మరుక్షణం ఎక్కడికక్కడున్న లక్షలాది మంది ప్రజలు తమ పనులన్నీ పక్కన పెట్టేసి ఒకే నదివైపుగా ఒక ప్రవాహంలా వెళ్లడం ప్రారంభిస్తారు. ఇది వినడానికి నిజంగా ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా సీన్లా ఉంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఆశ్చర్యమేంటంటే ఇది సైన్స్ ఫిక్షన్ కాదు. ఆ ఖగోళ అలారమే మనం పిలుచుకునే గోదావరి పుష్కరాలు. కరెక్ట్. సో మన చేతిలో ఉన్న మూలాలను బట్టి, ముఖ్యంగా తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ గారు అందించిన కథనం ఆధారంగా ఈరోజు మనం ఈ అంశంపై ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. అవును. ఇది వింటున్న వారికి ముందుగా ఒక విషయం చెప్పాలి. ఇది ప్రతి ఏడాది మన క్యాలెండర్లో వచ్చే ఒక సాధారణ పండుగ లాంటిది మాత్రం కాదు. అస్సలు కాదు. దశాబ్దానికొకసారి వచ్చే ఒక మహాఘట్టమిది. రైట్. ఈరోజు మన విశ్లేషణలో కేవలం పురాణాల గురించే కాకుండా ఈ పుష్కరాలము నడిపించే గ్రహాల కదలికలు, ముఖ్యంగా బృహస్పతి గ్రహం గురించి మాట్లాడుకోబోతున్నాం. అలాగే గోదావరి నది మహారాష్ట్ర నుండి బంగాళాఖాతం వరకు చేసే ప్రయాణం, పుణ్యక్షేత్రాలు మరియు వీటన్నింటినీ మేనేజ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్ల గురించి కూడా చర్చిస్తాం. అంటే ఆ 500 కోట్ల బడ్జెట్ సన్నాహాల గురించి కూడా కదా? అవును, వాటన్నింటి గురించే చాలా లోతుగా మాట్లాడుకుందాం. సరే, దీన్ని కొంచెం బ్రేక్డౌన్ చేసి చూద్దాం. ఈ కథనం చదువుతున్నప్పుడు నాకొచ్చిన మొదటి సందేహమేంటంటే, చెప్పండి. అసలు ఈ పుష్కరాలు ప్రతి సంవత్సరం ఎందుకు రావు? అంటే సరిగ్గా 2015లో వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2027లోనే ఎందుకొస్తున్నాయి? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఒక లెక్క ఉండాలి. ఖచ్చితంగా ఉంది. ఆయన రాక అనేది పూర్తిగా మన ఖగోళశాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది. ఓహో, అంటే ఆస్ట్రానమీ అంటారు. ఎగ్జాక్ట్లీ. ముఖ్యంగా బృహస్పతి అంటే మనం పిలుచుకునే గురుగ్రహం కదలికల మీద ఇది ముడిపడి ఉంది. రైట్, గురుగ్రహం. గురుగ్రహం సూర్యుడి చుట్టూ ఒక్కసారి పూర్తిగా తిరిగి రావడానికి దాదాపు 12 భూమి సంవత్సరాల సమయం పడుతుంది. అంటే మన 12 ఏళ్లు అక్కడ ఒక సంవత్సరం అన్నమాట. కరెక్ట్. అలా సూర్యుడి చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఆ గ్రహం ఒక్కో రాశిని దాటుకుంటూ వస్తుంది. ఆ గురుగ్రహం ఎప్పుడైతే సింహరాశిలోకి ప్రవేశిస్తుందో సరిగ్గా అప్పుడే ఈ గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. అంటే దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన ఇంట్లోకి ఒక ముఖ్యమైన వీఐపీ అతిథి రావడం లాంటిది అని చెప్పొచ్చు కదా? అవును, భలే పోల్చారు. ఆ వీఐపీ కారు దిగి మన ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇల్లంతా ఎలాగైతే ఒక పండుగ వాతావరణం నెలకొంటుందో, ఆ గురుగ్రహం సింహరాశిలోకి ప్రవేశించగానే పుష్కరుడు అనే ఆ శక్తి గోదావరి నదిలోకి ప్రవేశిస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. గతంలో 2015 జులైలో ఆ వీఐపీ వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు 2027లో రాబోతున్నాడు. 12 ఏళ్ల తర్వాత. కానీ నాకిక్కడ ఇంకో థాట్ వస్తోంది. ఈ రెండు వేర్వేరు విషయాలు, అంటే ఆకాశంలో తిరిగే గ్రహాలు, మన భూమిద పారే నది, ఈ రెండు అసలు ఎలా కనెక్ట్ అయ్యాయంటారు? నిజానికి ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అదే. ఖగోళశాస్త్రానికి, మన పురాణాలకు మరియు ఒక భౌగోళిక జీవనదికి మధ్య ఉన్న ఈ అనుసంధానమనేది మామూలు విషయం కాదు. అవును, కంప్లీట్గా వేర్వేరు డొమైన్స్ కదా ఇవి. రైట్. గ్రహాల కదలికలు అనేవి పూర్తిగా సైన్స్. ఒక్కసారి ఊహించుకోండి, ఎలాంటి ఆధునిక టెలిస్కోపులు లేని ఆ ప్రాచీన కాలంలోనే మనవాళ్లు ఆకాశంలో ఒక చుక్కలా కనిపించే బృహస్పతి కదలికలను ఎంత నిశితంగా అబ్జర్వ్ చేశారో కదా? నిజమే. అసలు టెక్నాలజీ లేని రోజుల్లో ఆ క్యాల్కులేషన్స్ చేయడం గ్రేట్. ఆ గ్రహం సూర్యుడి చుట్టూ తిరగడానికి 12 ఏళ్లు పడుతుందనే ఒక ఫ్యాక్ట్ని వాళ్లు పుష్కరుడి వరమనే ఒక పురాణ కథతో ముడిపెట్టారు. అవును, ఆ కథతో ముడిపెట్టి దాన్ని భూమి మీద గోదావరి లాంటి ఒక జీవనదికి అన్వయించారు. అంటే ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు. అస్సలు కాదు. ఇది ప్రాచీన కాలం నాటి ఒక ఖచ్చితమైన, అత్యంత సంక్లిష్టమైన టైం కీపింగ్ సిస్టమ్ అని మనం అర్థం చేసుకోవాలి. వావ్! ఆకాశంలో జరిగే మార్పులకు, భూమి మీద జరిగే ఉత్సవాలకు వాళ్లు పెట్టిన లింక్ చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అవును. అయితే ఇక్కడ ఈ సమయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. ఏంటది? మన మూలాల ప్రకారం ఈ పుష్కరాలు అనేది ఏదో ఒక రోజు ఉదయం మొదలై సాయంత్రానికి ముగిసిపోయే ఒక 1 డే ఈవెంట్ కాదు. రైట్. దీనిని నేను కూడా గమనించాను. గురుగ్రహం సింహరాశిలో ప్రవేశించే ఖచ్చితమైన క్షణం నుంచే పుష్కరాలు ప్రారంభమవుతాయి. సరే,
కాని ఆ పవిత్ర సమయం ఏకంగా 24 రోజుల పాటు ఉంటుందని మూలాల్లో చదివాను. అవును, మొత్తం 24 రోజులు. దీన్ని మళ్ళీ మనవాళ్లు 2 భాగాలుగా విభజించారు. ఓహో, 2 భాగాలుగానా? అవును, మొదటి 12 రోజులను ఆది పుష్కరాలు అంటారు. ఇది అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు. ఆది పుష్కరాలు. ఆ తర్వాత వచ్చే 12 రోజులను అంత్య పుష్కరాలు అంటారు. దీన్ని కూడా ఒక పుణ్యకాలంగానే చూస్తారు. దీని వింటుంటే నాకొక చిన్న ఆలోచన తట్టింది. చెప్పండి. ఈ మొదటి 12 రోజులు ఒక పండుగ యొక్క పీక్ ఎనర్జీ లాంటిదైతే, తరువాతి 12 రోజులు ఆ ఎనర్జీ యొక్క ప్రతిధ్వని, అంటే ఒక ఎకో లాంటిదని మనం అర్థం చేసుకోవచ్చా? ఆ ఒక రకంగా ఆ పోలిక చాలా కరెక్ట్గా సరిపోతుంది. కానీ దీని వెనుక ఉన్న అసలు ప్రాక్టికల్ లాజిక్ గురించి మనం కొంచెం ఆలోచించాలి. లాజిక్ అంటే ఎలా? ఒకసారి ప్రాక్టికల్గా ఊహించండి. కోట్లాది మంది భక్తులు ఇది 12 ఏళ్లకొకసారి వచ్చే పెద్ద అద్భుతమని చెప్పి అంతా కలిసి ఒకే రోజు గోదావరి నది దగ్గరికి వచ్చేస్తే ఏమవుతుంది? అబ్బా, అదొక పెద్ద విపత్తవుతుంది. తొక్కసలాటలు జరుగుతాయి, ఊపిరాడక జనాలు ఇబ్బంది పడతారు. అవును, అసలు ఆ ఊర్లల్లో రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి ఎవరూ కదల్లేని పరిస్థితి వస్తుంది కదా. ఖచ్చితంగా. భౌతికంగా ఒకేసారి అంతమందిని మేనేజ్ చేయడం అసాధ్యం. పైగా అది అత్యంత ప్రమాదకరం కూడా. రైట్. అందుకే ఈ 24 రోజుల సమయ విభజన అనేది ఒక అద్భుతమైన సహజ క్రమబద్ధీకరణ. అంటే ఇదొక న్యాచురల్ క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. వావ్, క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే మతపరమైన ఆచారంతో జనాల్ని కంట్రోల్ చేయడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ రోజుల్లో మనం పోలీసులను పెట్టి బారికేడ్లు కట్టి జనాలను కంట్రోల్ చేస్తున్నాం కదా. అవును. కాని ఆ కాలంలో మొదటి 12 రోజులు అత్యంత పవిత్రం అని చెప్పడం వల్ల కొంతమంది ఆ సమయంలో రావడానికి ప్లాన్ చేసుకుంటారు. రైట్, కొంచెం ఓపిక ఉన్నవాళ్లు అప్పుడు వస్తారు. అవును, కుదరనివారు, వయసు పైబడినవారు లేదా విపరీతమైన రద్దీని తట్టుకోలేనివారు ఈ తరువాతి 12 రోజుల్లో వస్తారు. ఇది నిజంగా బ్రిలియంట్. ఎవ్వరికీ ఆ ఆధ్యాత్మిక అనుభూతి దూరం కాకుండా ఒక మతపరమైన ఆచారం ద్వారా జన సమూహాన్ని విభజించే గొప్ప లాజిస్టిక్స్ ఈ 24 రోజుల విధానంలో దాగి ఉన్నాయి. వావ్, అంటే ఆధునిక పోలీస్ వ్యవస్థ, జనసమూహ నియంత్రణ గురించి పెద్దగా తెలియని కాలంలోనే మనవాళ్లొక మతపరమైన నియమం ద్వారా ఈ రద్దీని ఇంత అద్భుతంగా మేనేజ్ చేశారన్నమాట. అవును, అది నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. ఆకాశంలో గ్రహాల కదలికలు, టైమింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. ఇదంతా ఒకెత్తైతే అసలు భూమి మీద దీనికి అసలైన వేదిక ఎక్కడ? ఈ గోదావరి ప్రయాణం ఎలా సాగుతుంది అనే భౌగోళిక అంశం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అవును, నదికి సరిహద్దు లేవు. అదొక సహజమైన జీవ ప్రవాహం. అసలు గోదావరి నది ఎక్కడ పుడుతుందో మీకు ఐడియా ఉందా? మన మూలాల ప్రకారం అది మహారాష్ట్రలోని త్రింబకేశ్వర్ వద్ద పుడుతుంది కదా. అవును, అది ఈ నది ప్రయాణానికి స్టార్టింగ్ పాయింట్. అక్కడ్నుండి మొదలై వందలాది కిలోమీటర్లు ప్రయాణిస్తూ మన తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. అవును, మన రిపోర్ట్లో ఈ ప్రయాణానికి సంబంధించిన చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రాల పేర్లు నేను చూశాను. చెప్పండి. తెలంగాణలోకి రాగానే నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి దేవాలయం దగ్గర ముందుగా గోదావరి ప్రవహిస్తుంది. రైట్. ఆ తర్వాత జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అక్కడి నుండి పెద్దపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీనామాలయం, ఇలా ఈ ముఖ్యమైన క్షేత్రాలన్నింటినీ కలుపుకుంటూ వెళుతుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి రాజమండ్రి గోదావరి ఘాట్ మీదుగా ప్రవహించి చివరకు అంతర్వేది సంగమం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇదంతా చూస్తుంటే నాకు ఒక విషయం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఏంటది? ఏం గమనించారు? ఒకవైపు చూస్తే చదువుల తల్లి సరస్వతీదేవి, అవును, బాసరలో. ఇంకోవైపు ఉగ్రరూపంలో ఉండే నరసింహస్వామి, మరోచోట శివుడు ఉండే కాళేశ్వరం, ఆ పైన ప్రశాంతంగా ఉండే భద్రాచలం శ్రీరాముడు, ఇలా ఎన్నెన్నో భిన్నమైన ఆలయాలను, భిన్నమైన నమ్మకాలను ఒకే దారంతో కలిపే ఒక అద్భుతమైన ప్రవాహం ఈ గోదావరి కదా. అబ్బా, మీరు చెప్పింది 100% నిజం. దీనిని మనం ఇంకా కాస్త విస్తృత కోణంలో చూస్తే ఇది కేవలం ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, లేక ఒకే దేవుడికో పరిమితమైన వేడుక కాదు. ఇది 3 రాష్ట్రాల గుండా సాగే ఒక సుదీర్ఘమైన సాంస్కృతిక ప్రయాణం. ఎగ్జాక్ట్లీ, ఒక కల్చరల్ జర్నీ. మహారాష్ట్రలో పుట్టి ఆ సంస్కృతిని చూసి తెలంగాణలోకి వచ్చి ఇక్కడి ఆచారాలను తనలో కలుపుకుని
ఆంధ్రప్రదేశ్ గుండా సముద్రంలో కలిసే ఈ నదీ ప్రవాహం భిన్నమైన భౌగోళిక ప్రాంతాలను ఆధ్యాత్మికంగా ఎలా ఏకం చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. రైట్. భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, పూజించే దేవుళ్ళు వేరైనా సరే వాటన్నింటికీ మూలం ఈ గోదావరి నీరే కదా. హ్మ్. ఈ నది అంచున ఉన్న ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అక్కడి ప్రజల జీవన విధానం ఆ నదితోనే ముడిపడి ఉంది. అంటే ఆ ఉద్దేశం ప్రకారం పుష్కరాలు అంటే కేవలం నదిలో ఏదో ఒక మునక వేసి రావడం మాత్రమే కాదు. అస్సలు కాదు. ఆ నది ప్రవహించే భిన్నమైన సంస్కృతులను అర్థం చేసుకోవడం, గౌరవించడం, వాటితో మమేకం అవ్వడమన్నమాట. ఖచ్చితంగా. ఈ భౌగోళిక అనుసంధానం మన దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాలా సహజంగా చాటిచెప్తుంది. ఇదంతా వినడానికి చాలా బాగుంది. సంస్కృతి, పురాణాలు, ఆధ్యాత్మికత ఇవన్నీ అద్భుతమైన విషయాలే. హ్మ్. కాని ఇప్పుడు మనం కాస్త వాస్తవ పరిస్థితుల దృష్ట్యా అంటే ఆన్ గ్రౌండ్ రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. అవును. అప్పకుండా. ఎందుకంటే మన మూలాల్లో ఒక ఆసక్తికరమైన, బహుశా కొంతమందికి ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటుంది. ఈ వేడుకల కోసం, వసతుల కల్పన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిందని చదివాను. అవును, 500 కోట్లు. ఇక్కడే వింటున్న ఎవరికైనా ఒక చిన్న డౌట్ రావచ్చు. కేవలం 2 వారాల పాటు జరిగే ఒక పండుగ కోసం 500 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టడం అంత అవసరమా అని ఒక పౌరుడిగా ఈ ప్రశ్న అడగడం చాలా సహజం కదా. అవును, అడగాలి కూడా. దీని వెనుక ఉన్న ప్రాక్టికల్ లాజిక్ ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అలాగే దీన్ని మనం ఎవరి పక్షం వహించకుండా చాలా బ్యాలెన్స్డ్గా అర్థం చేసుకోవాల్సిన విషయం. మనం జస్ట్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. అవును, కేవలం వాస్తవాలను, గ్రౌండ్ లెవెల్ లాజిస్టిక్స్ను మాత్రమే పరిశీలిద్దాం. మూలాల్లో పేర్కొన్నట్లుగా ఈ 24 రోజుల్లో భక్తులు పితృదేవతలకు తర్పణాలు చేస్తారు, దానాలు, జపాలు, హోమాలు చేస్తారు. రైట్. ఇవన్నీ ఆచారాలు. లక్షలాది మంది పాపాలు తొలగిపోతాయని పుణ్యస్నానం చేస్తారు. ఇదంతా వాళ్ల నమ్మకం. దాన్ని మనం పక్కన పెడితే ఒక అంచనా ప్రకారం ఒక 15-20 రోజుల వ్యవధిలో దాదాపు 2-3 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లు వదిలి ఈ నదీ తీరాలకు వస్తే ఏమవుతుంది? 2-3 కోట్ల మంది అంటే దాదాపు ఒక దేశ జనాభాతో సమానం కదా. సరిగ్గా చెప్పారు. ఒక చిన్న నగరానికి ఒకేసారి ఒక దేశ జనాభా వచ్చి పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. బాబోయ్, తలుచుకుంటేనే భయంగా ఉంది. వాళ్లందరికీ స్నానాలు చేయడానికి సురక్షితమైన ఘాట్లు ఉండాలి. లేదంటే వందలాది మంది నదిలో మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. అవును, సేఫ్టీ ఫస్ట్. ఆడవాళ్లు బట్లు మార్చుకోవడానికి సరైన వసతులు కావాలి. ఆ 2 కోట్ల మందికి కనీసం త్రాగునీరు అందించాలి కదా. అవును, అది బేసిక్ నీడ్. అంతకంటే ముఖ్యంగా శానిటేషన్. అంటే వేలాది మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చెయ్యాలి. లేకపోతే ఆ ప్రాంతం మొత్తం రోగాలకు నిలయంగా మారుతుంది. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ వస్తుంది. రైట్. ఎగ్జాక్ట్లీ. ఒక టెంపరరీ సిటీని నిర్మించాలి. అందుకేనేమో ఈ సమస్య తీవ్రత ప్రభుత్వానికి బాగా తెలుసు. అవును, మీరు వివరిస్తుంటే ఆ సమస్య సైజు నాకు అర్థమవుతుంది. అందుకే మన మూలాల్లో ఆ విషయం అంత స్పష్టంగా రాశారు. 2027లో జరిగే ఈ పుష్కరాల కోసం తెలంగాణ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇప్పట్నుండే అంటే ఒక ఏడాది ముందు నుంచే సన్నాహాలు మొదలుపెట్టేశారు. అవును, అడ్వాన్స్ ప్లానింగ్. మనకు రిపోర్ట్లో ముఖ్యమైన పేర్లు కూడా మెన్షన్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, మంత్రి శ్రీధర్బాబు గారు, అలాగే కమిషనర్ మంత్రి ప్రగడ హనుమంతరావు గారు. వీరందరి నేతృత్వంలో అధికారులందరూ వరుస సమావేశాలు పెడుతున్నారు. ఆయా జిల్లాల ప్రజాప్రతినిధుల సూచనలు తీసుకుని మరీ ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటిసారి నేను ఈ ఆర్టికల్ చదివినప్పుడు ఇంత ముందు నుంచే మీటింగ్లేంటి అనుకున్నాను. సాధారణంగా ఎవరైనా అలాగే అనుకుంటారు. కానీ మీరు చెప్పిన ఈ లాజిస్టిక్స్ స్కేల్ చూస్తుంటే అసలు ఒక ఏడాది సమయం కూడా సరిపోదేమో అనిపిస్తోంది నాకు. ఖచ్చితంగా సరిపోదు. అందుకే ప్రభుత్వం కేటాయించిన ఈ 500 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది ఏదో నీళ్లలో పోసే డబ్బు కాదు. రైట్. అది పక్కాగా మౌలిక సదుపాయాల కల్పన కోసం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మాత్రమే. లక్షలాది మంది నమ్మకాలను క్షేత్రస్థాయిలోని వసతులతో సమన్వయం చేయడం ఒక ప్రభుత్వ యంత్రాంగానికి నిజంగా అతిపెద్ద పరీక్ష. ఖచ్చితంగా. దేవుడి మీద భక్తి ఉంటే సరిపోదు. ఆ భక్తిని వ్యక్తపరచడానికి సరైన ప్రాక్టికల్ ఏర్పాట్లు లేకపోతే ఆ కళ్ళు చెదిరే ఆధ్యాత్మికత కాస్త ఒక పీడకలగా, అంటే ఒక నైట్మేర్ లాగా మారే ప్రమాణం ఉంది. అవును. సరైన రోడ్లు, త్రాగునీళ్లు, భద్రత ఇవి లేకుండా ఇంత పెద్ద ఉత్సవం ఎప్పటికీ విజయవంతం కాలేదు. కరెక్ట్గా చెప్పారు. నమ్మకానికి వాస్తవ నిర్వహణకు మధ్య ఉన్న ఈ కనెక్షన్ నిజంగా చాలా ఆసక్తికరమైనది. ఒకసారి మనం మాట్లాడుకున్నదంతా సమరైజ్ చేస్తే
ఈ లోతైన విశ్లేషణ మనల్ని ప్రతి పాయింట్ దగ్గర ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అవును. ముందుగా పురాణాల్లోని ఆ పుష్కరుడి అద్భుతమైన కథ గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత సింహరాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం అనే ఒక ఖచ్చితమైన ఖగోళ లెక్కను చూశాం. ఆ ఆస్ట్రానమీ పార్ట్ చాలా బావుంది. అవును. ఆ తర్వాత మహారాష్ట్రలోని చిన్న కొండల్లో పుట్టి బంగాళాఖాతం వరకు సాగే గోదావరి నది యొక్క భౌగోళిక ప్రయాణం, అది కలుపుకుపోయే విభిన్న సంస్కృతుల గురించి మాట్లాడుకున్నాం. చివరిగా ఈ 2-3 కోట్ల మంది వసతుల కోసం 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ప్రాక్టికల్గా ఎదురయ్యే సవాళ్లను, ప్రభుత్వ ప్రిపరేషన్స్ను కూడా విశ్లేషించాం. ఇవన్నీ కలిస్తేనే 2027 గోదావరి పుష్కరాలు. ఎగ్జాక్ట్లీ. ఈ విశ్లేషణ వింటున్న వారికి వ్యక్తిగతంగా మతపరమైన ఆధ్యాత్మిక విశ్వాసాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. అవును, అది పర్సనల్ చాయిస్. కాని ఒక ఖగోళ సమయాన్ని ఎంతో ఖచ్చితత్వంతో లెక్కించడం, కోట్లాది మంది విశ్వాసాలను ఒకే నది చుట్టూ అల్లుకున్న ఆ ప్రాచీన నైపుణ్యం మరియు ఆ నమ్మకాన్ని గ్రౌండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఆధునిక యంత్రాంగం, ఇదంతా తెలుసుకోవటం నిజంగా ఒక కళ్ళు తెరిపించే అనుభవం. ఖచ్చితంగా. ఏ కోణంలో చూసినా ఇదొక అద్భుతమైన మానవ ప్రయత్నం అని నేనంటాను. నిజమే. అయితే మనం ఈ విశ్లేషణను ముగించే ముందు వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ఒక కొత్త కోణాన్ని, ఒక చిన్న ప్రశ్నను నేను రేస్ చేయాలనుకుంటున్నాను. చెప్పండి. మన మూలాల్లో ఒక మాట స్పష్టంగా చదివాం. భక్తులు పుణ్యస్నానం ద్వారా తమ పాపాల తొలగించుకుని ఆధ్యాత్మిక శుద్ధి పొందుతారు అని. అవును, అదే కదా ప్రధాన నమ్మకం. మన ఆధ్యాత్మికత ఎప్పుడూ నదిని చాలా పవిత్రంగా చూస్తుంది, దేవుడిగా కొలుస్తుంది కదా. అవును, మనం నదీమతన్లి అని పిలుస్తాం, పూజిస్తాం. కాని వాస్తవానికి ఒకసారి ఆలోచించండి. లక్షలాది మంది ఒకేసారి ఆ నదిలో స్నానాలు చేసినప్పుడు, తమ పాపాలతో పాటు పాత బట్టలు కూడా అక్కడే వదిలేసినప్పుడు, ప్లాస్టిక్ కవర్లలో పూజా సామాగ్రిని తీసుకువచ్చి ఆ నీటిలో కలిపినప్పుడు, ఆ భౌతిక నది పర్యావరణం అంటే ఎకాలజీ ఏమవుతుంది? ఇది చాలా సీరియస్ పాయింట్. మనం ఆధ్యాత్మికంగా శుద్ధి అవుతున్నాం సరే, కాని మన పాపాలను మోస్తున్న ఆ నది భౌతికంగా కలుషితమైపోతోంది కదా. ఇక్కడే నాకు ఆలోచన వస్తోంది. ఏంటది? బహుశా ఈ పుష్కరాలకు కేటాయించిన ఈ 500 కోట్ల బడ్జెట్లో కొంత భాగాన్ని గోదావరి నదిని కేవలం ఆ 2 వారాల పాటే శుభ్రంగా ఉంచడానికి కాకుండా, భౌతికంగా, పర్యావరణపరంగా శాశ్వతంగా శుద్ధి చేయడానికి, అంటే ఒక పర్మనెంట్ ఎకలాజికల్ రెస్టోరేషన్కి ఒక గొప్ప అవకాశంగా ఎందుకు మలుచుకోకూడదు? వావ్! ఇది నిజంగా చాలా అవసరమైన ఆలోచన. అవును కదా. మన పాపాలను నదికి అప్పగించే ముందు ఆ నదిని ప్రాణప్రదంగా కాపాడుకునే బాధ్యతను కూడా మనం తీసుకుంటేనే కదా ఆ పుణ్యస్నానానికి నిజమైన అర్థం ఉంటుంది. ఏమంటారు? 100% అంగీకరిస్తున్నాను. ఈ ప్రశ్న గురించి అందరూ తప్పకుండా ఆలోచించండి. మళ్ళీ మరో అద్భుతమైన టాపిక్తో ఇంకో లోతైన విశ్లేషణలో కలుద్దాం. వింటున్నందుకు ధన్యవాదాలు.